కేటీఆర్ గారు హామీలు అని అడిగితే కేటీఆర్ గారి మీద రేపు కేసీఆర్ గానే ఈరోజు ఈ ఇద్దరిని కేసుల పాలు చేస్తుండ్రు. కానీ రేపు కేసీఆర్ గాని కేసు అని ఇట్లా చెప్పిండ్రనుకో తెలంగాణ రాష్ట్రం మొత్తం అల్లకల్లాలం అవుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. తెలంగాణ ప్రజలు అంటే బీఆర్ఎస్ పార్టీ తెచ్చిన కేసీఆర్ గారిని ముట్టుకొని చూడు, హరీష్ రావు గారిని ముట్టుకొని చూడండి, కేటీఆర్ గారిని ముట్టుకొని చూడండి, అల్లకల్లాలం అవుతుంది. మొన్న మీరు కావాల్సుకొని హరీష్ రావు గారిని ఎలక్షన్ల ముందు ప్రజలకి వెళ్ళి మేము ఒక షెడ్యూల్ పెట్టుకున్నాము, ఎక్కడెక్కడికి మీటింగ్కి వెళ్ళాలని మేము షెడ్యూల్ పెట్టుకున్నాము, హామీలను ప్లాంకాలు ఇస్తున్నాము. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మేము కట్టడితోటి ప్రజలకు పోనీకి మేము సిద్ధంగా అయ్యే టైంలో ఈరోజు ఇలాంటి సీటని అరెస్టు పాలు చేస్తున్న మా నాయకులను ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇంకొకసారి ఎలాంటి ఈ ఎలక్షన్లు అయిపోయేదాకా నువ్వన్న తెలంగాణ రాష్ట్రంలో ఉండు, లేకపోతే నీ అంతు చూస్తామో నీ పద్ధతి ప్రకారం నడుచుకో, నీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నువ్వు ఎట్లా నడుచుకుంటావో నడుచుకో, కానీ పేదలకు ఇచ్చిన హామీలను మాత్రము నెరవేర్చాలని మేము ఖండిస్తున్నాము. ఈరోజు కేటీఆర్ గారు సీటు విచారణకు వెళ్తుండ్రు. ఆయన ఎలాంటి తప్పు చేయలేదు. తప్పు చేస్తే మాత్రం తల ఉంచుతారు. ఎప్పుడైనా కూడా నేను తప్పు చేస్తే తల ఉంచుతా అని కేటీఆర్ గారు సవాల్ విస్తుండ్రు. కానీ ఈ రేవంత్ రెడ్డి తప్పుడు కేసులు పెట్టుకుంటా, తప్పుడు రాజకీయాలు చేసుకుంటా, మా నాయకులను తప్పుదోవ పట్టించుకుంటా, ప్రజలను తప్పుదోవ పట్టించుకుంటా, బంగారము తులం బంగారం ఇస్తా అన్నారు, 2500 రూపాయలు ఇస్తా అన్నారు. ఇవి చేయరా నాయన అంటే మీరు దొంగ రాజకీయం చేస్తుండ్రు. రేవంత్ రెడ్డి నువ్వు చక్కగా మంచిగా ఒక సంస్కారవంతుగా ఒక ముఖ్యమంత్రిగా ఎంతోమంది ప్రజలతోటి నాయకులతోటి తిడుతున్నావు. తొండలంటావు, ఓసారి ఏదో అంటావు, నీ ఇష్టం ఉన్న రాజకీయ ప్రకారము ప్రభుత్వాన్ని నడుపుతున్నావు తప్ప, ఇష్టారాశంగా చేస్తున్నావు తప్ప ప్రజలకు అయ్యేది ఏ పని చేస్తలేవు, ప్రజలకు ఎలాంటి పథకాలు అందుతలేవు, ప్రజలకు ఎలాంటి మీరు ఇచ్చిన హామీలు అందుతలేవు. మీరు ఇలానే మా నాయకులను సీట్ అని విచారణ అని పంపితే మాత్రం బిడ్డ నీ తోలు చింతపండు చేస్తాము.